నమస్కారం అండి. ఈ మధ్యన నాకు తెలిసిన ఒక వ్యక్తి అపార్ట్మెంటులో ఒక ప్లాట్ కొనుక్కుందామనే ఉద్దేశంతో నన్ను వాస్తు చూడడానికి పిలవడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి ఆ ప్లాటును చూడడం జరిగింది. అది ఎలా ఉందంటే, దానికి నార్త్ రోడ్ ఉందండి. మొత్తం ప్లాట్కి నార్త్ రోడ్ ఉంది. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టారండి. ఇది కరెక్టే, ఇది ఒకటే కరెక్టు. మిగతా ఉత్తరము ఇలా, ఈస్ట్ ఇలా, దక్షిణం ఇంతవరకు. ఉత్తరం మాత్రం ఇక్కడ నుండి ఇలా క్రాస్గా ఇక్కడి వరకు వచ్చిందండి బౌండరీ. కానీ నిజానికి ఎలా ఉండాలి? మనకు 4 మూలలు సమానంగా ఉండాలి. అపార్ట్మెంట్ అయినా సరే, ఇళ్ళకైనా సరే, ఆ ప్లాట్ అనేది చతురస్రము, దీర్ఘ చతురస్రాకారంగానూ ఉండాలి. అందులోపల మనము అపార్ట్మెంట్ కడితే కరెక్టు, అది కూడా వాస్తు ప్రకారం. కానీ ఇతను ఏం చేశాడంటే, ఇక్కడ గేటు పెట్టిండు, ఇది ఒకటి కరెక్టు. ఇక్కడ 5-6 ఫీట్లు వదిలిపెట్టిండు, ఇక్కడ 5-6 ఫీట్లు, ఇక్కడ 5-6 ఫీట్లు వదిలిపెట్టిండు. ఇక్కడ పశ్చిమ భాగంలో కూడా వదిలిపెట్టిండు 4-5 ఫీట్లు. కానీ అతను ఏం చేసిండంటే, ఇప్పుడు ఇలా పెరిగింది కాబట్టి, ఈ పశ్చిమ నైరుతి అనేది పెరిగింది కాబట్టి ఇందులో ప్లేస్ వేస్ట్ కాకూడదని ఈ చివరిగా వచ్చిన అపార్ట్మెంట్ని ఇంతవరకు తీసుకొచ్చిండండి. మధ్యన వచ్చిన అపార్ట్మెంట్లో ప్లాటుని ఇలా తీసుకొచ్చిండు. ముందరిది ఇలాగే ఉంది ఇక్కడి వరకు. సో ఇలా రాను రాను ఇలా పెంచుకుంటూ పోయిండు. అపార్ట్మెంట్ కట్టినప్పుడు కూడా కనీసం అది కూడా చతురస్రాకారంగానో, దీర్ఘ చతురస్రాకారంగానో అపార్ట్మెంట్ కట్టలేదండి. ఇది ముఖ్యంగా దీనికి దోషాలు, పశ్చిమ నైరుతి దోషాలు అనేది ఈ అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ వర్తిస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పశ్చిమ నైరుతి పెరిగి ప్రహారీ గోడలు ఉన్నప్పుడు ఇలాంటి స్థలంలో మనం ఎప్పుడు అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుక్కోరాదు. ఇది ఫస్ట్ థింగ్. ఇక రెండవది, లోపలికి వెళ్ళి మనం అపార్ట్మెంటులోని ప్లాట్ చూడడం జరిగింది. అది ఎలా ఉంది అంటే, లోపల ఇది బాల్కనీ అండి, ఇది నార్త్. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చారు, ఇది కరెక్టే. కానీ ఈ మొత్తం లోపల కొద్ది గొప్ప వాస్తు ప్రకారంగా ఆ ఇల్లు ఉంది. కానీ ఇక్కడ ఉత్తరంలో మధ్య భాగంలో తెంపుతోటి ఉందండి. ఈ తెంపులో వాళ్ళు డ్రైనేజ్ పైపులు, సివేజ్ పైపులు అలాంటివన్నీ ఇక్కడ నుండి కిందికి వెళ్ళడం జరిగింది. అంటే దీర్ఘ చతురస్రాకారంగా ఉండవలసిన ప్లాటు ఇలా యూ షేప్లో ఉత్తరం సైడ్ కట్ అయిందండి. ఇలా కట్టు కావడము మంచిది కాదు. ఇది స్త్రీలకు చాలా కీడు చేస్తుంది, అశుభం జరుగుతుంది, ఆర్థిక నష్టం జరుగుతుంది, అనారోగ్యాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి లోపల చూసిన తర్వాత ఇలా ఉంది కాబట్టి నేను అతనికి సూచించడం జరిగింది. కొనుక్కోకూడదని చెప్పాను. అతను నా మాట విని ఇక్కడ ప్లాటును అయితే కొనుక్కోలేదు. ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, బిల్డరు ఎప్పుడైనా సరే వాళ్ళు ఈ ఇంటి లోపల ఎన్ని స్క్వేర్ ఫీట్ని పెంచుకోవడానికే ప్రయత్నం చేస్తారు, కానీ వాస్తు ప్రకారం ఎందుకు కట్టారో నాకైతే అర్థం కాదు. ఇక్కడ ఈ ప్లేస్ వేస్ట్ అవుతుందని ఇక్కడ నైరుతిలో ఉన్న ఈ పోర్షన్ని ఇంకా వెనకకి తీసుకుపోవడం, మధ్యన ఉన్న దాన్ని ఇందాక తీసుకురావడం, ఇది కూడా ఇలా పెంచుతూ కట్టడం కూడా తప్పేనండి. సో
సరే, బిల్డరు డబ్బులు రావాలనే ఉద్దేశంతో కడతాడు, కానీ కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడతారు. కనుక కొనుక్కునే ముందు ఎవరైనా సరే ఒక మంచి వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకొని ఫస్ట్ కింద ఏరియా చూడండి, దానికి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడుంది, వాటర్ ట్యాంక్ ఎక్కడుంది, ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫారం ఎక్కడుంది, ఇవన్నీ బయట పరిశీలించాల్సిన ఉంటుంది. తర్వాత లోపల కూడా డోర్సు సరైన స్థానంలో పెట్టారా లేదా అని కూడా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా సరే అపార్ట్మెంట్లో ప్లాట్ కొనుక్కునే ముందు వాస్తు తెలిసిన అతన్ని పిలిపించి అతనితో చూపించిన తర్వాతనే ప్లాట్ కొనుక్కోండి అని నేను సూచిస్తున్నాను. ఎవరైనా నన్ను కాంటాక్ట్ కావాలనుకుంటే నా నెంబర్ ఇక్కడ ఇచ్చాను, ఈ నెంబర్కు ఫోన్ చేయండి. నేను మీకు ప్లాట్ కొన్నప్పుడైనా సరే, ఆ తర్వాత ప్లాన్ గీయించిన తర్వాత అది తప్పుగా ఒప్పుగా ఉందా చూడమన్నా సరే చూడడం జరుగుతుంది. నిజానికి చెప్పాలంటే ప్లాట్ కొన్నప్పటి నుండి వాస్తు శాస్త్రజ్ఞుడిని సంప్రదించడం చాలా మంచిదండి. ఎందుకంటే ఆ ప్లాటు ఏ ప్లాట్ అయినా మనం కొనుక్కునే ముందు 2 ముఖ్యమైన ఇవి చూడాలి. ఏంటంటే తూర్పు ఫేస్ అయినప్పుడు ఇలా దక్షిణం నుండి ఉత్తరం డౌన్గా ఉండాలి రోడ్డు. ఒకవేళ ఉత్తరం ఫేస్ అయినప్పుడు ఇలా పశ్చిమం నుండి తూర్పుకు పల్లంగా ఉన్నటువంటి రోడ్డు దగ్గర మనం కొనుక్కోవడం మంచిది. ఇంకా దీనికి నైరుతిలో కొండలు గుట్టలు ఉంటే చాలా మంచిది. ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఈశాన్యంలో కానీ చెరువులు కుంటలు అలాంటివి ఉంటే చాలా మంచిది. కాబట్టి అలాంటివన్నీ వాస్తు తెలిసిన తను అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి మీరు ప్లాట్ కొన్నప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత గీయించిన అతను గ్రాఫ్ కూడా ఇంట్లో కట్టుకోవడానికి ఇస్తానంటే వాస్తు తెలిసిన అతనితో గీయించుకోండి. లేదు బయట మీరు గ్రాఫ్ గీయించుకున్న తర్వాత ఆ వాస్తు తెలిసిన అతనికి చూపించండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేయించుకోండి. ఈవెన్ ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు అయిపోయే లోపల కనీసం ఒక 3-4 సార్లు ఆ వాస్తు తెలిసిన అతన్ని ఇంటికి పిలిపించుకొని చూపించుకోండి. గోడలు కరెక్ట్గా వచ్చాయా, ఈశాన్య మూలలు ఏమైనా తేలాయా, కిటికీలు డోర్లు సరైన దగ్గర పెట్టారా లేదా, బాత్రూమ్లు కరెక్ట్ ఉన్నాయా లేవా, సెప్టిక్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ సరైన ప్లేస్లో పెట్టారా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తాడు. కాబట్టి మీరు ఇల్లు స్టార్ట్ చేసినప్పటి నుండి అయిపోయే లోపల కనీసం ఒక 2-3 సార్లు విజిట్ చేయమని చెప్పండి. అలా చేసినప్పుడు మీకు అన్నీ కరెక్ట్గా ఉంటే ఫ్యూచర్లో మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ముందే మీరు వాస్తు శాస్త్రజ్ఞుని కలిసి అతనితో సంపర్కంలో ఉండి ఇల్లు అయిపోయేంత వరకు మీరు అతన్ని పిలిపించుకొని 3-4 సార్లు కట్టించుకోవడం ఉత్తమం. మీరు నాకు కాంటాక్ట్ కావాలంటే నా నెంబర్ ఇక్కడ ఇచ్చాను. మీరు ఎవరైనా వాస్తు చూపించుకోవాలనుకున్నా, ప్లాట్ కొనాలనుకున్నా, గ్రాఫ్ చూపించాలన్నా మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.